శ్రీ గురుదేవ దత్త. ఇది గుజరాత్ ప్రాంతంలో నర్మదా తీరములో గరుడేశ్వరనే స్థలములో శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబీస్వామి వారి నిజపాదుక దర్శనం. అందరూ సందర్శించండి. ఇక్కడే వారి జీవిత విశేషాలు కూడా ఉన్నాయి. వారి నిజరూపం ఇప్పుడు మనకు లభిస్తుంది. ఇక్కడ వారి చిత్రాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వారి నిజస్వరూపం ఇలా ఉంది. వారి వయసులో ఉన్నప్పుడున్న చిత్రము కూడా ఉన్నది. ఇదిగో స్వామివారు వయసులో ఉన్నప్పుడు పురాతన చిత్రము. ఈ స్వామివారి మందిరం ఆ పైన ఉండే ఆ ఫొటోస్ అన్నీ స్వామివారి జీవి చరిత్ర అంతా కూడా ఇలా పురాతనమైన బొమ్మల రూపంలో వేశారనమాట. ఇదంతా కూడా వైష్ణవ సాంప్రదాయంలో విష్ణు స్వరూపంగా భగవంతుని ఆరాధించి నర్మదా దర్శనాన్ని పొందిన అద్భుతమైన యోగి వీరే. వారు జీవించే కాలంలో మన ప్రాంతమైన కురువపురాన్ని కూడా సందర్శించారు. వారు కురువపురంలో కూడా ఒక గుహలో సాధన చేశారు. ఆ స్థలం కూడా మనం కురువపురంలో చూడవచ్చు. ఈ పక్కనే వారి పాదుక దర్శనము, వారి నిజరూప దర్శనం కూడా ఉంది. వారు జీవ సమాధి చెందిన అద్భుతమైన వారు అలా మహాసమాధిలో ఉండి ఇక్కడ సమాధి చెందడం జరిగింది. వారి జీవితంలో ఎంతో తపస్సుకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. వారు కురువపురం, పిఠాపురం, గాన్గాపురాలు సందర్శించి జీవితాలను ఎంతో ధన్యత చేసుకున్న మహాసిద్ధపురుషుడు, కారణజన్ములు వారు. వారి జీవిత వైరాగ్యాన్ని ఎంత చక్కగా అవలంబించారు. వారి నిజపాదుక దర్శనం ఇప్పుడు మనం ఇటు పక్క చూస్తున్నాం కదా, స్వయంగా నర్మదా తీరంలో వారికి లభించాయి. వారు సమాధి చెందిన తర్వాత కావాలని ఒక భక్తుడు అడగంగా స్వామివారి స్వయంగా నా పాదుకలు ఇక్కడున్నాయి, రాతి మీద నిజమైన పాదుకలు. ఇదంతా నర్మదా తీరం, అదంతా డ్యామ్ అన్నమాట. నర్మదాలో డ్యామ్ కట్టారు కాబట్టి నీరు లేదు. అక్కడే నేను రోజు స్నానం చేసేవాడిని, ఆ రాళ్ళ కుప్ప దగ్గర. ఇదిగో ఇక్కడ స్వామివారి మందిరం కూడా మనం చూడవచ్చు. జై గురుదత్త మిత్రులారా, సర్వమానవాళికి కొన్ని వేల మంది సందర్శిస్తున్నారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురుదేవ దత్త వాసుదేవానంద సరస్వత్యే నమః.